అయ్యయ్యో ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఏ లతా శిరీష, ఇదిగో రేపు శోభన ఏర్పాట్లు మీరు చూడండి. ఒరే రాంబాబు, బద్రీ, రంగా బయట పనులు మీరు చూసుకోండి. నాన్న చేతు, నువ్వేంటలా ఉన్నావు? శోభన నాకు ఇష్టం లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దియ్యాన్ని చూస్తేనే నాకు ఎలా అలాంటిది దాంతో శోభనానికి నేను ఎలా ఒప్పుకుంటా అనుకున్నావు? నేను చెప్తున్నాను, నువ్వు శోభనానికి ఒప్పుకోవాలి. నువ్వు కాదు, ఆ దేవుడు చెప్పిన ఒప్పుకోను. నాకు ఈ శోభనం ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. అతనికేంటి? నాకు కూడా అతనంటే ఇష్టం లేదు. నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ అతనితో శోభనానికి మాత్రం ఒప్పుకోను. నేను నీతో శోభనం కోసం ఎగబట్టం లేదు. పోవే. పోరా, నిన్ను చూస్తేనే నాకు చిరాకు. అలాంటి నేను ఒప్పుకోవడం ఏంటి? ఏదో మా అమ్మ ఒప్పించింది కదా అని ఒప్పుకున్నాను. నీ మీద లవ్వుతో ఏం కాదు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఓకేనా? నేను చూసుకుంటాలే. నువ్వు చేతు, ఇదిగో నేను ఆఖరిసరిగా అడుగుతున్నాను, శోభనానికి ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆఖరిసరిగా చెప్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో శోభనానికి ఒప్పుకోను. అయితే నీ శోభనానికి ముందే మీ అమ్మ చావు వార్త విను. అమ్మా, అమ్మా, నేను చచ్చిపోతాను. ఏంటి నువ్వు? ఏంటి అలా ఉన్నావంటే నో అంటావేంట్రా? అమ్మా, నీకేం కాలేదుగా? అయ్యో, ముందు నీకేమైందో చెప్పరా. అది నేను శోభనానికి ఒప్పుకుంటున్నానమ్మా.